వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్నవి వ్లాగ్స్. ఈరోజు అయితే సండే అన్నమాట. నిన్ననే బయలుదేరాల్సింది, బట్ ఈరోజు అనుకున్నాము ఇప్పుడికిప్పుడే బెంగళూరు వెళ్తున్నాము మేమైతే. సో కొన్ని ప్లేసెస్ అయితే చూసుకొని వద్దాం. ఫ్రీ బస్ వదిలినప్పటి నుంచి ఎక్కడ పోలేదు కావేరక్క, మేము పిల్లోళ్ళు అని చెప్పి అప్పుడెప్పుడో మంగళూరుకి వెళ్ళినాము, ఇంక పోలేదని చెప్పి. పునర్నవి అయితే ఈడుంది రెడీ అయ్యి, చిన్న పాప ఆడుంది, స్పందన రెడీ అయింది, వాళ్ళమ్మ రెడీ అవుతుంది, కావేరక్క వాళ్ళమ్మ. కావేరక్క సంజన ఇంకా రెడీ అవ్వాలా. సో నేనైతే మేము ముగ్గురు స్నానం చేసి అన్ని బట్ట ప్యాక్ చేసుకొని వచ్చినాను అనమాట. భరత్ బెంగళూరు వెళ్ళాడు నిన్న, సో నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. ఇంకా ఇప్పుడు భరత్ వస్తాడు. భరత్ దుర్గా వచ్చేసరికి మేము బెంగళూరు బస్ ఎక్కుతాం అనమాట. ఈడ లక్షి. సో ఇప్పుడైతే ఇంకా వాళ్ళు రెడీ అవ్వాలా. అంత లోపల నేను ఛార్జ్ పెడదామని చెప్పి, ఇంట్రడక్షన్ చెప్పేసి ఛార్జింగ్ పెడదామని చెప్పి స్టార్ట్ చేసిన. ఇది అప్డేట్. అయితే ఇక్కడైతే పిల్లలు డ్యాన్స్ వేసేదానికి వచ్చినారనమాట. మేము బెంగళూరుకి రెడీ అవుతా అంటే, సో సంజు పారు అయితే రెడీ అవుతున్నారు. వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం అని చెప్పి దీక్ష వాళ్ళ ఇంటికి వచ్చినారు. ఇంకా పునాన్ని వాళ్ళతో ఆడుకునేదాన్ని వెంటే, అక్క నేను డ్యాన్స్ వేస్తాను యూట్యూబ్లో పెట్టండి అని అంటే సరే అని చెప్పి తీస్తున్నా. కావేరక్క అదే పనిగా పోయి పిలుచుకొచ్చిందనమాట. మళ్ళీ ఎప్పుడన్నా చూసుకోవడానికి మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి జే హో సాంగ్ అయితే వేస్తున్నారు వాళ్ళైతే. అందుకు సంజు అంటుందన్నమాట, మేము చిన్నప్పటి నుంచి ఇవే సాంగ్సే అని చెప్పి వీళ్ళు 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ డే ఇవ్వాలన్నమాట. మేము ఇంకా హాలిడే ఉంది కదా అని చెప్పి పిల్లలందరినీ బెంగళూరు తీసుకెళ్దామని చెప్పి సంజు, నేను, పారు, కావేరక్క వాళ్ళమ్మ కూడా వచ్చిందనమాట. వెళ్ళి ఇస్కాన్ చూద్దామని చెప్పి బయలుదేరినాము. ఇస్కాన్ శివోహం కూడా వెళ్దాం అనుకున్నాము, బట్ టైం అయితే దొరకలేదు. ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్ళాము ఏంది అనేది కూడా ఈ వీడియోలో కొంచెం క్లిప్స్ అయితే తీసిన. ఎందుకంటే నేను ఒక్కదాన్ని పిల్లని ఎత్తుకునేదాన్ని కాబట్టి, అంటే అందరికీ లగేజ్ చేతుల్లో ఉన్నాయి, సో ఎవరు ఎత్తుకునేదానికి కూడా లేదు. పునర్నవి ఓ పక్క, ఈ పాప ఓ పక్క. సో ఇద్దరిని క్యారీ చేసి లగేజ్ తీసుకొని వెళ్ళినాం కాబట్టి సో కొంచెం కష్టం అనిపించింది. అందుకే వీడియో ఫుల్గా తీయలేదు, అక్కడక్కడ క్లిప్స్ మాత్రం క్యాప్చర్ చేసిన. ఇక్కడ ఇంకా కావేరక్క ఒక్కటి రెడీ అవ్వాలన్నమాట. అందరు రెడీ అయిపోయినారు. సో కావేరక్క రెడీ అయిపోతే ఇంకా బయలుదేరదామని చెప్పి అనుకున్నాము. వాళ్ళ అమ్మ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇంకా జడ ఒకటి వేసుకుంటే ఆ ఆంటీ కూడా రెడీ అయిపోయింది. అసలు రాననింది, హిరియర్లో వదిలేసిపోండి అనింది, బట్ వద్దు నువ్వు కూడా రావాలా, ఎప్పుడు బెంగళూరు అంటావు కదా, బెంగళూరు అంటే ఎట్లుంటుంది అనేది చూడాలా. అలాంటి నేను ఎప్పుడు ట్రిప్ పోయినా అట్లే పోతా అనింది. ఇప్పుడు పిలుచుకొని పోయిన తర్వాత ఆమె రియాక్షన్, అసలు నన్ను ఆడే వదిలేసింటే బాగుండు, నేను ఎంత దూరం తిరగలేను అని అనింది. బట్ మెట్రో ఎక్కించినాము, అన్నీ చేసినాము, ఎందుకంటే అన్నీ చూడాలి కదా, ఎట్లుంది ఇంకా బెంగళూరులో ఎట్లుంటుంది, ఎందుకు అందరూ బెంగళూరు అంటారు అనేది చూడాలా అని చెప్పి మళ్ళీ ఇసుకనే పోయిన తర్వాత అమ్మో ఎంతమంది జనాలు వస్తూనే ఉన్నారు, అసలు ఖాళీ అవుతలేదు అని అనింది. ఇంకా ఇది ఫేమస్ కాబట్టి సో చాలామంది జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందులో వేరే ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు ఈ ఇస్కాన్ చూసేదానికి అని చెప్తే, అవునమ్మ నిజమే, ఇక్కడ చూడు ఎంత ఇదవుతుందో. అందులో వేరే మా పాపకి ఫుల్ కోల్డ్ కాఫ్, చిన్న పాపకి బస్సులోనే వామిట్ చేసుకునేసింది. చాలా అంటే చాలా కష్టపడినా, నైట్ అంతా కూడా నిద్రపోలేదనమాట. ఎందుకంటే ప్లేస్ చేంజ్ అయింది, ప్లస్ కాఫ్ వల్ల అస్సలు నిద్ర రాలేదు ఆ పాపకి. ఒక 2-3 సార్లు తగ్గిందంటే చాలు వామిట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను వీడియో చూడండి. ఇద్దరు రెడీ అయినారు. నేను వచ్చి దగ్గర 3/4 గంట అయిందనమాట. ఇద్దరు మనుషులు 3/4 గంట రెడీ అయినారనమాట. స్పందన వాళ్ళ అజ్జి, సంజు, కావేరక్క ఓ 10 నిమిషాల్లో రెడీ అయిపోయినారు. హాయ్ చెప్తుందమ్మ నా విద్య. ఇంకా ఆటో వస్తే బయలుదేరడమే అనమాట. ఆటో ఎక్కేసినాము. ఇప్పుడైతే ఒకరి మీద ఒకరు వచ్చిన్నాము. కరియమ్మ మీద సంజన అంతే. దగ్గరికి వచ్చేసినాము బెంగళూరుకి. అయితే ఫైనల్లీ వచ్చేసినాము. 12:30 అవుతుంది. మొత్తం అంతా సుట్ వేసుకొని వచ్చేసరికి ఇంత టైం అయింది.
ఇస్తాను. సో వెళ్తా అన్నాం ఇప్పుడైతే. లక్షిత చూడండి అసలు చలి భారీగా ఉందన్నమాట. నైట్ టైం ఏమనిపించదు కానీ ఎర్లీ మార్నింగ్ ఫుల్. మేడం वो इनसे टू चैटिंग 10 मिनट्स बड़े किलोमीटर हो गया వేరే వాళ్ళ ఇంటికి നൈറ്റ് കിളമ്പ് കാലയിൽ தான் വന്നோம். अर्जेंट है ఇదైతే నెక్స్ట్ డే అనమాట. పునర్నవి స్కూల్ అబ్జర్వేషన్లో ఉన్నింది. సో వెళ్ళినమాట. పునర్నవికి నైట్ అంతా నిద్ర లేక వెళ్ళాలంటే వెళ్ళాలి అనేటట్టు వెళ్ళిందనమాట. నేను పడుకోవాలమ్మా నాకు నిద్ర సరిపోలా అనేది, ఎందుకంటే బెంగళూరు వెళ్ళినాం కదా, సో సరిపోలా. ఇక్కడ వాళ్ళు ఫీజు కట్టాలని చెప్పి ఫామ్ ఇచ్చినారు, 50,000 ఫీ. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా కట్టేయాలని ఇక్కడ పునర్నవి పజిల్స్ అన్ని చేసింది. తర్వాత ఇంటికి వచ్చేసింది అనమాట. చూపించు బుక్ అట్లా ఫోటోల్లో బిడే వీడియో తెగితే బుక్ ఇచ్చినారు. లక్ష్మి చిన్నగాడి ఏడు చూడు మమ్మ హాయ్ వీడియో. ఏ హారికని పిలుచుకొచ్చిన. హారిక వచ్చిందనమాట. పొద్దు 24 గంటలు దీప్కక్క అవునా ಹೆಂಗೆ ಹೆಂಗೆ ಹೇಳು ಏನಂತೀಯ? ಹೌದೇನೋ ಹೊಡೆದು ತೋರಿಸ್ತತೆ ತಡಿ. ನೋಡಿ ಫೋನ್ ತೋರ್ಸ್, ಫೋನ್ ಕೆಳಕ್ಕೆ ಇಡ್ಕ ದಿಕ್ಕಕ್ಕೆ ಗೊತ್ತಾಗ. ಫೋನ್ನಾಗ ಏನು ಹೊಡಿಕೆ ಅಂತ ತೋರಿಸು. ಅದೇ ತಡಿ, ಅದು ಓಪನ್ ಮಾಡ್ತೈತೆ. ಯೂಟ್ಯೂಬ್ ಓಪನ್ ಮಾಡೋದು ಗೊತ್ತಾಗಬೇಕೆ? ಹಿಂಗೆ ತೋರಿಸಿದ್ರೆ ತಾನೇ ವಿಡಿಯೋ ಅಲ್ಲಿ ಬರೋದು. ಹಾಂ ನನ್ನ ಫೋನ್ನಾಗ ತಡಿ 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 ತಡಿ
ಹೆಂಗೆ ಬಂದೆ. ಏನು ಮಾಡು, ನಿನಗೆ ಹೆಂಗೆ ಬರ್ತೈತೆ ಹಂಗೆ ಮಾಡು. ಬಂದೈತಾರು ಅದು ಒಂದು ನಿಮಿಷ ಸುಮ್ಮನಿರ್ಬೇಕು. ಸರಿ. ಇದು ಈ ಪಪ್ಪನಿ. ಸೌಂಡ್ ಇಡಬೇಡ, ಇಡಬೇಡ ಹಂಗೆ ಇರಲಿ. ఇది పొద్దు గుంకులు నా వీడియోలు నావి చూస్తాటది. ಇಲ್ಲಿ ನೋಡು పాపు. ಅಲ್ಲಿ ನೋಡಿ లక్షిత పనుకొని లేసిందనమాట. నేను స్కూల్ దగ్గర పోయి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోయి వచ్చేసిన. పునః ఇప్పుడు రాసేదానికి ಸ್ಟಾರ್ಟ್ చేసింది. ಅವ್ರು ಅದೇನೆ ಚಪಾತಿ ಉಜ್ಜೋದು, ಪೌಡ್ರ್ ಮಾಡೋದು. ಚೆನ್ನಾಗೈತೆ. ಒಂದು ಹುಡುಗ ಟೀ ಹಾಕಿ ಎತ್ಕೊಂಡು ಹೋಗೋದೆ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. 25, 22